ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్న కుటుంబాలకి సంబంధించి వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ పర్సన్ కింద మనం అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకోవచ్చు. మేబీ ఈ మధ్య వచ్చిన పొలిటికల్ ఇష్యూస్ మీద ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఉండొచ్చేమో తప్ప, ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక హీరో అయ్యి ఆర్మీనో అభిమానులను సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి ఈ రోజున అరెస్ట్ అయ్యారు అంటే ఏం క్రైమ్ చేసి అరెస్ట్ అయ్యారు అనే పాయింట్ మనం మాట్లాడుకోవాలి. అంటే సెలబ్రిటీ హీరో అయితే ఏ మర్డర్లు చేసినా ఏం చేసినా వదిలేస్తామా అనే ఒక పాయింట్ మాట్లాడితే, ఆర్డినరీ వ్యక్తులు చనిపోతే ఎలా ఉంటుంది రియాక్షన్ అనే దానికి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ సెలబ్రిటీలు ఒళ్ళు పొగరుతో యాటిట్యూడ్తో క్రైములు చేసిన సందర్భాలు మనం చాలాసార్లు చూసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ గారి ఇష్యూ చూసుకున్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళని చంపేసుకొని వెళ్ళటం కానీ, వైల్డ్ లైఫ్ విషయాల్లో ఒక యానిమల్ని చంపడం కానీ, మన నేషనల్ యానిమల్ని, ఇవన్నీ కూడా కొంత సీరియస్ ఇష్యూస్ కింద మనం మాట్లాడచ్చు. ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే అలా వాంటెడ్గా క్రైమ్ చేశారా అనే ఇష్యూ క్వశ్చన్ మార్క్గా వస్తుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, వాంటెడ్గా క్రైమ్ చేసిన ఇన్సిడెంట్ కాదు, నెగ్లిజెన్సీ వల్ల జరిగిన వ్యవహారం. అంటే మనం ఒక యాక్సిడెంట్ కేసులను ఏ రకంగా కన్సిడర్ చేస్తామో అలా కన్సిడర్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ ఉన్న వ్యవహారం. ఏంటి ఇప్పటికిప్పుడు సడన్గా అరెస్ట్ చేసే వ్యక్తుల వీళ్ళు, పోలీస్ స్టేషన్కో జైలుకో తీసుకెళ్లాల్సిన వ్యక్తుల అంటే చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ లా అండ్ ఆర్డర్ ఒకే రకంగా ఉంటుందంటే ఎన్ని సందర్భాల్లో అలా ప్రూవ్ అయిందో మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెలబ్రిటీస్ను వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు చాలామంది ఏం మాట్లాడతారంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా నుంచోవాలి అది ఇది. అంటే మనం చేసే పని మన కుటుంబానికో మన నలుగురికో కనిపించే వ్యవహారం. కానీ ఇలా సెలబ్రిటీ వ్యవహారం ఉన్న వ్యక్తులు ఎన్నో సందర్భాల్లో మనం టెన్షన్స్గా ఉన్నప్పుడు వాళ్ళ సర్వీస్ ద్వారా మనకి ఎంటర్టైన్ చేస్తూ రికగ్నైజేషన్, మన యొక్క ఏరియాని కానీ మన ప్లేస్ని కానీ మన లాంగ్వేజ్ని కానీ వరల్డ్ వైజ్గా రికగ్నైజ్ తీసుకొచ్చే వ్యక్తుల కింద లెక్క. మరి వాళ్ళకి స్పెషాలిటీ ఇవ్వాలంటే నా దృష్టిలో అయితే కొంతన్నా ఇవ్వాలని. ఎందుకంటే ఆర్డినరీ పర్సన్స్తో నుంచోబెడితే కోర్టుల్లో కానీ ఎక్కడైనా కానీ క్రౌడ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, అదొక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మన మామూలు వ్యక్తిని చూడడానికి ఎవరో కోర్టు సరౌండింగ్కి రారు, కానీ ఇట్లా సెలబ్రిటీ తనం ఉన్న వ్యక్తులను చూడడానికి కోర్టు సరౌండింగ్కి వస్తారుగా, క్రౌడ్ పెరిగిద్దిగా. మరి వాళ్ళని ఆర్డినరీ పర్సన్గా ఎట్లా ట్రీట్ చేస్తాం? ఇది కొంచెం పబ్లిక్ ఆలోచించుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం.